అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. తులరాశి వారికి 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు జరిగేది ఇదే. అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీకు ఈ వార్త అందుతుంది. ఈ వార్త వల్ల ఏంటంటే గనక మీరు చాలా సంతోషపడిపోతారు. ఈ వార్త వల్ల ఏంటంటే గనక నండి ఎగిరి గంతేస్తారని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వారికి ఈ 4 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అలానే కాకుండా ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారి గురించి మనం మాట్లాడుకోవాలంటే గనుక ఈ వ్యక్తులు అంటే ఈ తులారాశిలో పుట్టిన వ్యక్తులందరూ కూడా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే గనుక ఈ 4 రోజుల ఫలితాలు కూడా నక్కతోక తొక్కినట్టే అదృష్టం అనేది చెప్పొచ్చు. అంటే అదృష్టం పడుతుందన్నమాట. ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం అనేది లభిస్తుంది, చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రతీది కూడా ఏంటంటే గనక వీరికి అనుకూలిస్తుంది. అంచెలంచెలుగా ఎదిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశివారు ముఖ్యంగా చెప్పాలంటే గనక చాలా కష్టజీవులండి. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఏంటంటే గనక కష్టపడిపోతూ ఉంటారు. ఎక్కువగా కష్టం అంటే కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటారని చెప్పొచ్చు. కష్టపడితేనే వీరికి ఏంటంటే గనక ధనం అనేది వీరి దగ్గరికి వస్తుంది. ఎంత కష్టపడితే అంత ధనాన్ని వీరు సంపాదించగలుగుతారని నమ్ముతూ ఉంటారు. కాబట్టి కష్టమీద ఆధారపడి ఉంటూ ఉంటారు. తులారాశిలో ఏంటంటే గనక కొంతమంది బాగున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటంటే గనక చాలా పేదరికంలో ఉన్నారు, చాలా కష్టాల కోవిలో ఉన్నారు. అలానే కాకుండా తులారాశివారికి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే గనక లైఫ్ తలకిందులుగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. మీరంటే గుర్తుపెట్టుకోండి. మీరైతే ముఖ్యంగా ఇక్కడ ఏం చెయ్యండి అంటే గనకనండి ఎక్కువగా మీరు ఆవుకు ఆహారం పెడుతూ ఉండండి. ఆవు అంటే గోమాతకు ఆహారం పెట్టడం వలన సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు తీరుతాయి. మీకు ఉండే ఆలోచన అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ప్రతి చిన్నదానికి ఏంటంటే గనక ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు అన్నట్టుగా ఉంటూ ఉంటారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉంటారని చెప్పొచ్చు. కానీ అలా కాదండి. మీకు ఏంటంటే గనక ఆలోచన ఏంటంటే గనక మీరు పక్కన పెట్టండి. మీ లైఫ్ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు ఆలోచించడం వల్ల అదేమన్నా అంటే తొందరగా జరగదు అలా అని మీరు ఆలోచించకుండా ఉంటే మీకు ఏంటంటే లేటుగా జరగదండి. కానీ ఆలోచన వల్ల ఏంటంటే అనారోగ్యం కూడా వస్తుంది కదా. అంటే ఇలా మీరు ఆలోచన వల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఆలోచించి బాగా అంటే మెడ నరాలు గుంజటం, తలనొప్పి లేవటం, బాడీ పెయిన్స్ రావటం, చిన్న అంటే ఆరోగ్య సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే అంటే కష్టజీవులన్నమాట. కష్టం కోసమే ఇంక పుట్టాము, ఇంక మేము కష్టపడాలి, కష్టపడకపోతే తప్పదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ చాలా మంచి వ్యక్తులండి. మంచి మనసును కలిగి ఉంటారు. సున్నితమైన మనసు అన్నమాట. ఎవరిని కూడా మాటలు అనటం, అలానే కాకుండా తప్పు చేయకపోయినా నిందించటం అంటే శిక్షించటం, అలానే వచ్చేసి ఒకరు ఎదుగుతుంటే చూడలేకపోవటం, ఎదుగుతుంటే చాలా వరకు కూడా అసూయపడటం, ఇలాంటివైతే తులారాశి వారికి అయితే రాదండి. అంటే వీళ్ళు అలా అసలు అనుకోరన్నమాట. వీరు మనసులో ఎప్పుడు కూడా ఏమి కోరుకుంటారంటే అందరూ బాగుండాలి, అందరిలో మనముండాలి, అందరూ ఎదగాలి, అందరూ సంపాదించుకోవాలి అని అంటూ ఉంటారు. కొంతమంది ఒకరు బాగా బ్రతుకుతుంటే చూసి ఊరలేకపోతారు. కానీ తులారాశివాళ్లు అలా కాదు. అందరూ బ్రతకాలి, మనం కూడా బ్రతకాలి అనుకుంటారండి. ఎందుకంటే వీరికి స్వార్థం అనేది ఉండదన్ నమాట. స్వార్థం లేని మనుషులు తులారాశివాళ్లు చాలా హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు. అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చి పెడతారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలని కూడా వీరిమీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. కుటుంబాన్ని ఉన్న ఒక వెన్నెముకల నడిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా వీరే సపోర్ట్గా ఉంటూ ఉంటారు. వీరికి బలం బలహీనత అనేది మొత్తం కూడా వీరే ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. చాలా వరకు కూడా కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, అలానే కాకుండా వీరి ఫ్రెండ్స్ పరంగా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇంత చిన్న వయసులో బరువు బాధ్యతలో ఫ్యామిలీని నడుపుతూ ఉంటారు. నువ్వు గ్రేట్ అన్నట్టుగా కొంతమంది ప్రశంసల వర్షం కురిపిస్తారని కూడా చెప్పొచ్చు. బంధువర్గంలో కూడా మంచి పేరు ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్లో కూడా మంచి పేరు ఉంటుంది. సంఘంలో కూడా మంచి గుర్తింపు అనేది ఉంటుంది. అలానే కాకుండా మంచి పరిచయాలు అనేవి ఉంటాయి. చెడు పరిచయాలనేవి వీళ్లకు ఉండవండి. మంచి పరిచయాలు, ఎందుకంటే వీరి మంచి ఆలోచన కావచ్చు, వీరి విధానం కావచ్చు, చెడుని కోరదు, ఎప్పుడు కూడా మంచిని కోరుతుంది. కాబట్టి నార్మల్గా చెప్పాలంటే గనుక ఈ తులారాశి వారికైతే మంచి స్నేహితులు ఉంటారని చెప్పొచ్చు. ఆ స్నేహితుల వల్ల కూడా వీరికి ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకా లైఫ్లో వీరు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి 4 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీరి సుడి తిరగబోతుంది. వీరికంతా కూడా ఏంటంటే గనక శుభం చేకూరబోతుంది.
అని చెప్పొచ్చు. ఎలా అంటే గనకనండి, ఇలా మనం చూసుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందండి. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో ఇబ్బంది అనేది అసలు కనిపించడం లేదన్నమాట. ఎక్కడ కూడా వ్యాపారంలో డల్నెస్ కనిపించడం, లాసుల్లో నడవటం ఇలాంటివి లేకుండా కొంచెం ఏంటంటే లాభాల్లో నడవడం అనేది మనం చూడగలుగుతాము. వృత్తుల పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ల పరంగా కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్లకు బదిలీలు అవ్వచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, అంటే విదేశీయానం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనుక విదేశాలకు వెళ్లే అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్లకు విదేశీయానం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే చాలా మంచి ఫలితాలైతే పొందే అవకాశమైతే మీకు ఉంటుందని చెప్పొచ్చు. మంచి పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవాన్ని దక్కించుకుంటారు. పనులు చేసే అంటే చోట ఇంకా మంచి ఫలితాలనైతే మీరు పొందే అవకాశమైతే ఉంటుంది. కష్టాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడిపోతుంది. కష్టాలు తొలగిపోతున్నాయి. కష్టాల కుబిలో నుంచి మీరు బయటపడుతున్నారు అని చెప్పొచ్చు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉందన్నమాట. సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహముందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకైతే ఈ 4 రోజులు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆ ఫలితాలు మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంటే జరగని పని కూడా జరుగుతుంది. ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. ప్రతిది కూడా మీకు అంటే చాలా వరకు కూడా అండి ఇలా మీ వశమయ్యే అవకాశమైతే ఉంటుందన్నమాట. కొన్ని పనులు పెండింగ్లో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా, కానీ అలా కాదు. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ పనుల వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద మీరు సైన్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకునే అవకాశమైతే కనిపిస్తుంది ఇక్కడ. అలానే వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. బాగా రాణించగలుగుతారు. విద్యార్థుల కూడా బాగుంటుంది. విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో ముందంజన ఉంటారు. పోటీ పరీక్షల్లో చాలా చక్కగా ఉండబోతుంది. అలానే పేరెంట్స్ పరంగా కూడా ఉండే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయి. లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. పిల్లల పరంగా కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. పిల్లలకు కావచ్చు, అమ్మనాన్నకు కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు ఉండే అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి. అప్పుని తీర్చుకోగలుగుతారు. మెల్లిమెల్లిగా అప్పుని తీర్చాలని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చీటిపాట ద్వారా కావచ్చు, లేదంటే గనక మీరు అంటే మీకు రావాల్సిన డబ్బు అండి ఆగిపోయింది కదా, ఆగిపోయిన డబ్బు రావచ్చు. వాటి ద్వారా మీరు ఇక్కడ ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే అవకాశమైతే కనిపిస్తుంది. అలానే కాకుండా తాకట్టులో ఉండే బంగారం కూడా తెచ్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అండి. అంటే ఈ 4 రోజుల్లో మీరు అప్పు తీర్చుకోగలుగుతారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని తెచ్చుకోగలుగుతారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ప్రతిది కూడా మీకు అనుకూలంగా మార్చుకునేలాగా చేసుకోగలుగుతారు. కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అలానే కాకుండా పనిచేసే చోట కూడా మీకు మంచి గుర్తింపు ఉంటుంది. అలానే కాకుండా ప్రోత్సాహం అనేది ఉంటుందన్నమాట. పనిచేసే దగ్గర ఏంటంటే గనుక ముఖ్యంగా జాబులు చేసే వరకు బదిలీలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అందరికీ జరుగుతుందని మనం చెప్పలేము, కానీ బదిలీలు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికైతే కొంచెం హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ 4 రోజులు కూడా హ్యాపీనెస్. బంధువుల పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దైవారాధన, దీపారాధన, అలానే కాకుండా ఏంటంటే మీరు గుడిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండే కొంచెం ఆలయాలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తారు. అంటే పెద్దవి కాదండి, చాలా చిన్నవి నమాట. ఇంటి పరంగా, కుటుంబ సభ్యుల పరంగా చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తుల రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక వార్త అందుతుందండి. ఈ వార్త వల్ల ఏంటంటే గనక మీరు ఎగిరి గంతేస్తారన్నమాట. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు బాగుంటుందండి. ప్రతిది కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిది కూడా సిద్ధిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే కొంచెం అంటే మీకు గ్యాస్ సమస్య రావటం, హై బీపీ ఎక్కువగా బీపీ పెరగటం, లేదంటే గనుక నీరసంగా ఉండటం, ఏం చేయాలో అర్థం కాకపోవడం, కొంతమందికిలో బీపీ ప్రాబ్లం కూడా ఉండటం, అంటే తల బాగా తిరగటం, ఇలాంటి సమస్యలు ఈ తుల రాశి వారిని వెంటాడే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకోండి, జాగ్రత్త పడండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఆలోచనను కొంచెం పక్కన పెట్టండి. ఆలోచన విధానాన్ని బట్టి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొక్కటి మీరు పక్కన పెడితే మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పనులలో అయితే మంచి విజయం ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. విద్యార్థులకు
బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అనారోగ్యం తొలగిపోతుంది. రావలసిన డబ్బు వస్తుంది. అప్పు తీరుస్తారు. కష్టాల నుంచి బయటపడతారు. ప్రతిది కూడా అనుకూలించడంతో పాటు ప్రతిది కూడా మీకు సిద్ధించే అవకాశమైతే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే గనకనండి ఒక పెద్ద వార్త అయితే రాబోతుంది. ఈ వార్త వల్ల ఏంటంటే మీరు కొంచెం హ్యాపీగా అంటే ఫీల్ అవుతారు. ఈ వార్త అందిన వెంటనే ఏంటంటే గనక ఎగిరి గంతేస్తారు అని చెప్పొచ్చు. ఆ వార్త ఏమీ లేదండి. మీరు ఏంటంటే గనక చాలా రోజుల నుంచి కూడా విదేశీ యానం అంటే చేయాలనుకుంటున్నారు. విదేశాలలో వెళ్లి మీ చదువుకు తగ్గట్టు మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. విదేశాలలోకి వెళ్లాలనుకుంటున్నారు. కానీ వెళ్లలేకపోతున్నారు. చాలా వరకు కూడా అండి మేము చదువుకున్నామండి, బాగా చదివామండి, మాకైతే ఇక్కడ చేసే జాబుల కంటే కూడా విదేశాలకు వెళ్లి చేసుకునే జాబులే మాకు కావాలండి అని కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే గనక పెద్ద జాబ్ రావాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్లకు పెద్ద జాబ్ వస్తుంది. విదేశాలలో పని చేయాలనుకునే వారికి ఇంటర్వ్యూలకు అంటే పాస్ అయ్యి అక్కడి ఉద్యోగం ఇక్కడ చేసుకునే అవకాశమైతే ఉంటుందన్నమాట. ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ వార్త తెలియగానే ఏంటంటే గనక ఎగిరి గంతేస్తారన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జరగదని కాదు, మాక్సిమం అంటే మాక్సిమం జరుగుతుంది. ఖచ్చితంగా ఫలితమైతే పొందుతారు. కాబట్టి ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఈ కోరిక తప్పక తీరుతుందండి. మీరే ఆశ్చర్యపోతారు. మీరే అంటారు, నిజంగా అండి, బాగా చెప్పారు, మాకు జరిగిందండి అని. ఎందుకంటే జరుగుతుందండి. మీ రాశిని బట్టి మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి తప్పకుండా విదేశాలలో యోగం చేయాలి అంటే విదేశాలలో ఉండాలని కోరుకునేవారు ఆవుకు ఆహారం పెట్టాలి. ఆవులో సమస్త దేవతలు ఉంటారని మన ముందే చెప్పాం కదా. అలా దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. దైవానుగ్రహంతో ఏంటంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు కదా. అందుకే మీరు ఆవుకు ఆహారం పెట్టి మీ కోరిక బలంగా కోరుకోండి. తప్పకుండా మీ ఇంటర్వ్యూస్ అంటే సక్సెస్ అవుతాయి. మీ ఇంటర్వ్యూలో మీరు పాస్ అవుతారు. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఆ విదేశయానం అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఈ వార్త ఖచ్చితంగా అందుతుంది. ఎగిరి ఖచ్చితంగా మీరు ఏంటంటే గనక గంతేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.